వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మూడో ప్రపంచ యుద్ధ భయాలు అలుముకుంటున్న ఈ సమయంలో కొత్తగా మరో షాకింగ్ విషయం ప్రచారమవుతోంది. కరోనా లాంటి భారీ విపత్తు మరోసారి ప్రపంచం పైన విరుచుకుపడేందుకు సిద్ధమవుతుందట. అంతేకాదు, రాబోయేది ఒక భయంకరమైన కాలమని ఓ పాపులర్ జోస్యం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. అయితే ఈ జోస్యం చెబుతుంది ఎవరో అనామకులు కాదు. ప్రపంచానికి జోస్యం పవర్ ఏంటో చెప్పిన బాబా వంగా చెప్పడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రపంచాన్ని 2-3 ఏళ్లు వణికించిన మహమ్మారి కరోనా మళ్లీ వస్తుందని షాకింగ్ ప్రిడిక్షన్ చెప్పారు ఈ జపాన్ బాబా వంగా. నిజానికి 2025 సంవత్సరం యుగాంతానికి ఎంట్రీ పాయింట్ అవుతుందని బాబా వంగా చెప్పగా, ఇప్పుడు జపాన్కు చెందిన భవిష్య దర్శిని రియో ట్సుకి కూడా ఇలాంటి జోస్యాన్ని చెప్పారు. ఇంతకు ఆమె ఏం చెప్పారు, గతంలో ఆమె చెప్పినవి ఏమేం జరిగాయి, పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. రాబోయే కాలమంతా వినాశనమేనా? యుగాంతానికి రోజులు దగ్గర పడుతున్నాయా? భూమి మనుగడకు ముప్పు రాబోతుందా? ఇప్పటి వరకు ఊహిస్తున్న డూమ్స్ డేకు రోజులు దగ్గర పడ్డాయా? 2025 సంవత్సరమే మనుషుల అంతానికి ట్రయల్ రనా? ప్రపంచమంతా నమ్ముతున్న వంగా బాబా చెబుతున్న మాటలలో ఆంతర్యమేంటి? రాబోయే విలయం గురించి ప్రపంచ ప్రఖ్యాత భవిష్యవాణి బాబా వంగా షాకింగ్ జోస్యం చెప్పగా, ఇప్పుడు జపాన్ బాబా వంగగా ప్రఖ్యాతి చెందిన రో టాసుకి కూడా జోస్యం ఇలాంటి భయంకరమైన విషయాన్నే వెల్లడించినట్టుగా తెలుస్తోంది. నిజానికి బాబా వంగా చెప్పిన మాటలు తేలికగా కొట్టి పారేయలేం. ఎందుకంటే 50 ఏళ్ల క్రితమే భవిష్యత్తును ఊహించిన బాబా వంగా చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే నిజమై కనిపించాయి. అలాగే రియో టాసుకి ఊహించిన అంశాలను కూడా చాలా మంది నమ్ముతారు. అందుకే రాబోయే కరోనా దాడి గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి. 2025 ఘోర కళని చూపిస్తుందనేది ఇప్పుడు కంగారు పుడుతుంది. కాస్త వింతగా ఉన్న రియో టాసుకి అంచనాలకు చాలా ఖ్యాతి ఉందనడంలో సందేహం లేదు. జపానీస్ మాంగా కళాకారిణిగా పేరున్నటువంటి రియో టాసుకి మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కరోనా వైరస్ త్వరలో తిరిగి రావచ్చని ఆమె హెచ్చరికలను లైట్గా తీసుకునే పరిస్థితి లేదు. రియో టాసుకి 1999లో రాసిన తన కామిక్ పుస్తకంలో 2020లో వచ్చిన కరోనా వ్యాప్తిని ముందే ఊహించినట్లుగా ఉంది. కాగా ఇది జరిగిన దాదాపు ఒక దశాబ్దం తర్వాత, అంటే ఇప్పుడు 2030లో కోవిడ్ వైరస్ మరోసారి ఆవిర్భావం చెందుతుందని ఆమె వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ది ఫ్యూచర్ యాజ్ ఐ సీ ఇట్ అనే తన కామిక్లో జపాన్ బాబా వంగా రాసింది గమనిస్తే 2020 చుట్టూ తెలియని వైరస్ కనిపిస్తోంది. తర్వాత ఏప్రిల్లో అది దాని గరిష్ట స్థాయికి చేరుకుంటుంది అని రాశారు. అయితే ఆ ఏప్రిల్కు సంబంధించిన ఖచ్చితమైన సంవత్సరాన్ని ఆమె పేర్కొనకపోయినా ప్రారంభంలో చెప్పిన 2020 అంచనా కళ్ళ ముందే కనిపించింది. 2019 చివరిలో ప్రారంభమైన కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికీ అర్థమైంది. అలాగే 2021లో దాని మరో విజృంభణ ఎంత ప్రాణాంతక పరిస్థితిని పరిచయం చేసిందో తెలిసిందే. అందుకే జపాన్ బాబా వంగా మాటల్లో ఏప్రిల్ నెల, దశాబ్దం తర్వాత అనే పదాలపైన ఇప్పుడు భయం నెలకొంది. నిజానికి 2030లో వైరస్ తిరిగి రావచ్చని రియల్ బాబా వంగా చెప్పారు. ఆమె రచనల ప్రకారం వైరస్ ఒకటి అదృశ్యమవుతుంది, కానీ దాదాపు 10 సంవత్సరాల తర్వాత తిరిగి కనిపిస్తుంది అని సూచించారు. ఇప్పుడు వీళ్ళిద్దరి కాలక్రమం నిజమైతే అది 2030 సంవత్సరం నాటికి తిరిగి రావచ్చనే అంచనా ఉంది. అయితే 2 దశాబ్దాల క్రితం మొదటిసారిగా ప్రచురించబడిన రియో టాసుకి కామిక్ పుస్తకంపై ఇప్పుడు ప్రజారోగ్య నిపుణులు చర్చిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచ నిపుణులు కూడా దాదాపుగా ఇదే అంశాన్ని వెల్లడించిన సందర్భాలు లేకపోలేదు. కరోనా పునరాగమనం గురించి శాస్త్రవేత్తలు స్పష్టంగా ఎలాంటి ధృవీకరణ చేయనప్పటికీ చాలా మంది డిసీజ్ ఎక్స్ వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరికలు చేశారు. మరో మహమ్మారి వస్తే దాన్ని ఎదుర్కోవడానికి అన్ని దేశాలు రెడీగా ఉండాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పలు ఒప్పందాలపైన సంతకం చేసింది. ఈ నేపథ్యంలో జపాన్ బాబా వంగా ప్రిడిక్షన్ ఆసక్తిని రేపుతోంది. రియో టాసుకి అంచనాల ప్రకారం 15 సంవత్సరాల ప్రవచన చక్రం ఉంది. అంటే 2030లో మహమ్మారి తిరిగి రాకపోతే అది 2045లో కూడా కార్యరూపం దాల్చవచ్చు. అయితే దీన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆమె
జూలై 2025లో సునామీతో సహా ఇతర భయంకరమైన పరిణామాలు చూడవలసి వస్తుందని అంచనా వేసింది. అయితే గతంలో ఆమె దర్శనాల ఖచ్చితత్వాన్ని నమ్మిన చాలా మంది దీన్నిప్పుడు నమ్ముతున్నారు. ఈ జపానీస్ బాబవంగా గతంలో ప్రిన్సెస్ డయానా మృతి, పాపులర్ సింగర్ ఫ్రెడ్డీ మెర్క్యూరీ మరణాలతో సహా అనేక అంచనాలను చేసింది. అవి నిజమయ్యాయి కూడా. అయితే ఇవన్నీ ఆమె తన కళలలో దర్శనాల ద్వారా చెప్పగలుగుతున్నట్లు ఆమె ప్రకటించారు. 70 సంవత్సరాల వయసున్న రియో టాసోకి చాలా కాలం తర్వాత మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. ఆమె కలలుగా చెప్పుకుంటున్న అంశాలు ఇప్పుడు కలవరానికి కారణమవుతున్నాయి. 1995 కోబ్ భూకంపం నుండి 2011 గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపం, సునామీ వంటి ప్రధాన సంఘటనలను అంచనా వేసిన తర్వాత మాంగా మళ్ళీ వెలుగులోకి వచ్చింది.